ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. వైద్య ఆరోగ్య శాఖ అట్లాగే ఇతర డిపార్ట్మెంట్లన్నీ కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి, ప్రతి పిల్లవాడికి 5 సంవత్సరాల లోపున్న ప్రతి పిల్లవాడికి, ప్రతి అమ్మాయికి పోలియో చుక్కలు వేయించాలని చెప్పే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ఏప్రిల్ 14వ తేదీ మరియు మే 21వ తేదీ, ఏప్రిల్ 9వ తేదీ మరియు మే 21వ తేదీ 2 రోజులు ఈ కార్యక్రమాన్ని చేపట్టినారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తలు ముందు బూత్ అప్రోచ్లో టీచర్లు వీళ్ళందరూ సహకారంతో చేస్తారు. తర్వాత నెక్స్ట్ 2 డేస్ ప్రతి ఇంటింటికి వెళ్ళి పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. అంటే దీంట్లో ప్రతిసారి కూడా మనం చూస్తున్నాం 100% పైన సాధిస్తున్నాం. ఎప్పుడు కూడా అనుకున్న టార్గెట్స్ కంటే తక్కువ ఎప్పుడు కాలేదు. ఈ సంవత్సరం కూడా 100% పైనే, అంటే మనం కొంతమంది పిల్లలు మిస్ అయింటారు కాబట్టి వాళ్ళతో పాటు అందరినీ కలుపుకొని పోలియో చుక్కలు వేయించే కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రభుత్వం సన్నద్ధమైంది. దాంట్లో భాగంగానే ఈరోజు అందరికీ తెలియజేయడం కోసం ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఈ విషయాన్ని చెప్పడం కోసం ఈ ర్యాలీ అనేది నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వైద్య శాఖ అట్లాగే ఇతర డిపార్ట్మెంట్లు, ముఖ్యంగా ICDS డిపార్ట్మెంటు, అట్లాగే టీచర్స్, అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇతర డిపార్ట్మెంట్లన్నీ కూడా సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను. కార్యక్రమం ఇలాంటి ప్రోగ్రామ్ అనేది దేశంలో 1985లో స్టార్ట్ అయింది. అంటే అసలు ఎందుకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. రొటీన్ ఇమ్యునైజేషన్ అంటే మనం పుట్టిన వెంటనే మళ్ళీ 1.5 నెలలకు అట్లా వేస్తున్నాం. దాంతో పోలియోని అంటే నిర్మూలించడం అనే కార్యక్రమం అయితే సాధ్యం కాదు. ఎందుకంటే మిగతా పిల్లల్లో కూడా ఈ పోలియో వైరస్ అనేది ఎక్స్ట్రీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మొత్తంగా సొసైటీలో ఎక్కడైనా కానీ పోలియో అనే వైరస్ నిర్మూలిస్తేనే పోలియో వ్యాధిని నిర్మూలించడానికి వీలవుతుంది. కాబట్టి పల్స్ పోలియో అనేది పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల ప్రతి పిల్లలకి అప్పుడప్పుడు ఒకేసారి పోలియో చుక్కలు వేయించినట్లయితే పోలియో వైరస్ నిర్మూలించడానికి సాధ్యపడుతుంది.
అభివృద్ధి